ఓం గం గణపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యంగా మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు అష్టమ రాస్యాధిపతిమైనటువంటి స్థానాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రవి వృషభ రాశిలో పంచమ స్థానంలో సంక్రమించి ఆ సంక్రమణం జరిగిన తర్వాత నెల రోజులు కూడా ఆయన 3 నక్షత్రాల ప్రభావంతో ఆరోగ్యము, ఉద్యోగము, వ్యవహారాలలో జయమా అపజయమా ఇలాంటివన్నీ కూడా సూర్యుడే ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిత్యే. మకర రాశి వారికి మరి అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు లెక్క ప్రకారం అష్టమాధిపత్య దోషం లేకపోయినప్పటికీ ఈయన పంచమంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా వీరికి కొంతమందికి ఆర్థిక ధన లాభాదులు షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా పెట్టి ఉంటే ఈ నెల రోజుల్లో వ్యాపారపరంగా కానీ లాభాదులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొంతమందికి గృహం ద్వారా, వాహనాల ద్వారా రాబడి కూడా పెరగటానికి అవకాశం ఉంది. అంతకుముందు ఎవరైనా మీ ద్వారా ధనాన్ని స్వీకరించి ఉన్నట్లయితే ఈ నెల రోజుల్లో ఫ్రెండ్స్ కావచ్చు, అంతర్గతంగా ఎవరైనా గృహంలో అన్నదమ్ముల బంధువులు కావచ్చు, ఎవరైనా సరే అన్నదమ్ముల్లో కావచ్చు, ఎవరైనా తీసుకొని ఉంటే వారి ద్వారా మీకు అకస్మాత్తుగా ధనము లభించే అవకాశము కూడా కలుగుతుంది. కొంతమందికి మకర రాశి వారికి సంతాన సౌభాగ్య యోగం కూడా కలుగుతుంది. కొంతమందికి ఇబ్బందులు కూడా కలుగుతాయి. అందరికీ ఒకే రకమైనటువంటి చర్యలు జరగవు. కాబట్టి వీరి యొక్క మనో ఏకాగ్రత శక్తి వీరిని రక్షిస్తూ ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రతని పెంచుకోవాలి. కుటుంబం పైన ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద వీరికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు, వీరికి ఉన్నటువంటి శత్రువులు మిత్రువులుగా మారాలని వీరు కోరుకోవటము మకర రాశి వారు. ఎవరైతే ఉద్యోగరీత్యా, ఎందుకంటే సూర్యుడు ఉద్యోగ కారకుడండి. ఎవరికైనా ఉద్యోగం రావాలన్నా, ఉద్యోగం పోయినా, ఉద్యోగం పోవాలన్నా, ఉద్యోగంలో వారికన్నా పై అధికారుల వలన తీవ్రమైన ఒత్తిడి ఉండాలన్నా, అట్లాగే తండ్రి గారితో సరిగ్గా ఉండాలన్నా, తండ్రి యొక్క సహాయ సహకారాలు కావాలన్నా, తండ్రికి అనారోగ్యం వచ్చి వీరు ఆర్థికంగా నష్టపోవాలన్నా, ఇవన్నీ కూడా ముఖ్యంగా సంతాన యోగం కలగాలన్నా, సంతానం వలన ఇబ్బందులు కలగాలన్నా ఈ యొక్క సూర్యుడి యొక్క స్థితిగతులే ఆధారము ఆ రాశి వారికి. మరి మకర రాశి వారికి పంచమంలో రవి ఉండటం వలన కొంతవరకు కొన్ని లాభాలు కలగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతర్గత శత్రువులు కూడా కాస్త మిత్రత్వంతో మెలగటానికి వీరు చేసే శక్తి, వీరిలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్సు, వీరి యొక్క మౌనము చాలా గొప్పతనాన్ని వహిస్తాయి. కొంతమందికి వివాహపరమైనటువంటి విషయాల యందు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి మకర రాశి వారికి సూర్యుడి వలన కూడా కలుగుతోంది. అయితే వీరు సూర్యారాధన చేయడం ద్వారా సంతాన విహీన దోషము లేకుండా ఉండటానికి, వంధ్యా దోషాలు పోవటానికి, సంతానం వలన కలిగేటటువంటి నష్టాలు కలగకుండా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి వారికి మరి కుజగ్రహ ప్రభావము మే 11 నుంచి ఈ మాసాంతము కూడా 4వ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం ద్వారా గృహయోగము, భూలాభము, విద్యాలాభము, విద్యాయోగము ఇవన్నీ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కష్టపడితే, స్వయం కృషితో, ధైర్యంతో, సాహసంతో, ఎటువంటి ఆలోచనలు, సైడ్ వ్యామోహాలు లేకుండా ఉంటే ఇవన్నీ సాధింపబడతారు మకర రాశివారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా కుజగ్రహము 4లో ఉండటం గోచార సూత్రాల ప్రకారము తల్లిగారి యొక్క ఆరోగ్యము, విద్యా వ్యవహారాల యందు కాస్త ఇబ్బందులు, వాహనాల పరమైనటువంటి కొన్ని అర్ధాష్టమ కుజదోషము అంటారు దీన్ని. కాబట్టి
సరైనటువంటి సౌఖ్యము గృహంలో లేకపోవటము, వాహనపరమైనటువంటి ప్రమాదాలు జరగటము, ఇవన్నీ. కానీ సొంతింట్లో ఉన్నటువంటి కుజుడు అవి పాడు చేసుకోడు కాబట్టి ఇవన్నీ పాజిటివ్గా ఇవ్వడానికి మీరు కృషి చేయాలి. మకర రాశి వారు కృషి చేయాలి. వ్యాపారంలో నష్టాలని కూడా మీరు కృషి చేస్తే లాభాలుగా మార్చే శక్తి కుజుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి శని తృతీయంలో ఉండటం వలన అనుకున్నటువంటి విషయాల యందు శ్రద్ధ ఎక్కువ అవ్వటం, వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలలో పెట్టుబడులు పెట్టేటటువంటి స్థితిని పొందటం. కొంతమందికి ఉద్యోగాలు పోతాయి ఈ నెలలో, ఉద్యోగాల్లో స్థానచలనం జరుగుతుంది, రావాల్సిన ధనము ఆగిపోతుంది, ఏం చేయాలో తెలియదు. కొంతమందికి ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యము వీరికి ఉద్యోగం లేకుండా చేస్తుంది. ఐటీ దాడులు జరిగి వీరికి ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టుకునే పరిస్థితి కూడా కొంతమంది మకర రాశి వారికి ఉంది. ముఖ్యంగా మకర రాశి వారికి మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి నాయకులు, లీడర్స్, రాజకీయపరంగా వీరికి ఉన్న ఆశ అత్యాశ అవ్వడం, దానివలన ఆర్థికంగా ఐటీ దాడులు జరిగే అవకాశం కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు ధనపరమైనటువంటి సమస్యలని, అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలని సూచించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల యందు ఫలించకపోయినా, అట్లాగే ఉద్యోగాలు లేకపోయినా మాకు ఇక జీవితమే లేదు అని కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కరు చదువే జీవితం కాదు, ప్రేమే జీవితం కాదు, అప్పులే జీవితం కాదు. ఇవాళ ఉన్న రోజు మీకు చిన్నప్పుడు ఉన్న రోజు మధ్య వయసులో లేదు, మధ్య వయసులో ఉన్నప్పుడు పెద్ద వయసులో రాదు. ఎందుకంటే మనకంటూ జన్మజాతకంలో దశలు, అంతర్దశలను బట్టి వేరియేషన్స్ మారుతూ ఉంటాయి. ఈ దశ నుంచి ఈ దశ వరకు వీరికి విద్య లభిస్తుంది, ఉద్యోగం లభిస్తుంది, తర్వాత పెళ్ళి అవుతుంది. ఈ మధ్యలో అప్పులు చేసేవాళ్ళు అప్పులు, తప్పులు చేసేవాళ్ళు తప్పులు. వివాహమైన తర్వాత భార్యాభర్తలు వాళ్ళ మధ్య అనురాగమా లేకపోతే లేనిపోని సమస్యల. తర్వాత పిల్లలు, కొంతమందికి పిల్లలు పుట్టరు, కొంతమందికి లేట్ అవుతారు, కొంతమందికి పిల్లలు పుట్టిపోతారు, కొంతమందికి గర్భంలో ఉన్నప్పుడే విచ్చిన దోషాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి అండి? ఒకప్పుడు ఉందే, ఇప్పుడు వచ్చింది, ఏమో రేపటి రోజున శుభం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ కూడా మన యొక్క జన్మజాతకం మాత్రమే మనల్ని వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. దాని అధీనంలో మనం ఉన్నాం, అంటే గ్రహాల అధీనంలో మనం ఉన్నాం. మన అధీనంలో ఎవ్వరూ ఉండరు. గుర్తుపెట్టుకోండి, మన అధీనంలో మనం ఉంటేనే ఏదైనా సాధించగలం. మన అధీనంలో మనం ఉండాలంటే దైవారాధన చేయాలి. ఇప్పుడు అదే కావాలి, సూర్యారాధన చేయండి. మీకు ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగం రప్పిస్తాడు ఆయన. మీకు మీరే సాటి, మీకు మీరే మిన్న, మీకు మీరే ఏదైనా చేయగలిగే సామర్థ్యం మీకు ఉంటే గ్రహాలు కూడా మిమ్మల్ని పోషిస్తే, రక్షిస్తే, లేదా భక్షిస్తే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మకర రాశి వారికి సూర్యుడితో పాటుగా బుధుడు కూడా 5వ స్థానంలో ఉండడం ద్వారా వీరు మేధస్సును ఎంత పెడితే అంత అనుకూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. తర్వాత 6వ స్థానంలోకి మారుతాడు ఈ యొక్క బుధుడు. మే 30 నుంచి కూడా అప్పుడు ఉద్యోగ విషయాల యందు కొంచెం సంసిద్ధత కలుగుతుంది. ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనేది చెప్పుకోవాలి. కొంత అప్పుల పరమంగా అయిన వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగాలు లేక. అట్లాగే గురు భగవానుడు ఈ యొక్క మకర రాశి వారికి అప్పుల బాధ నుంచి, ఆ సుడిగుండంలోంచి, అనుకున్న పనులు జరగనటువంటి పరిస్థితులను బట్టి, ఆ బంధువులతో విరోధాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది. దాదాపుగా జూన్ 2వ తేదీ నుండి కూడా గురుడు, తర్వాత శుక్రుడు కూడా సప్తమంలోకి రావడం ద్వారా కంపల్సరీ మకర రాశి వారికి జాతకంలో యోగం ఉంటే వివాహం జరిగి తీరాల్సిందే. వ్యాపారంలో మంచి ధనలాభాదులు కలగాల్సిందే, వాహన యోగాదులు కలగాల్సిందే, విద్యలో ఉన్నతమైనటువంటి రాణింపు కలుగుతుంది. వీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క విషయాల యందు పరిపూర్ణమైనటువంటి శక్తి వీరికి లభిస్తోంది. గురుడు శుక్రుడు వీరి రాశిని చూడడం అంటే సామాన్యమైన విషయం కాదండి. దంపతుల మధ్య ద్వేషాలున్నా, దోషాలున్నా అవి తొలగడానికి మీరు చేసే కృషి మీకు మంచి దాంపత్య అనుకూలత సిద్ధిని, సత్సంతాన యోగ్యతని కలుగజేస్తున్నాయి. అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాపారంలో శత్రువులు ఎవరన్నా ఉంటే కూడా తీసే శక్తి గురుడికి ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ముఖ్యంగా మకర రాశి వారు రాహుకేతువులకి, సూర్యభగవానుడికి, అట్లాగే ఈ జూన్ 2 వరకు మరి గురువుకి, శుక్రుడికి, వీళ్ళందరికీ కూడా
దానాదులు జపములు చేయించుకోవడం చేసుకోండి. ముఖ్యంగా రాహుకేతులు, ముఖ్యంగా కేతువు గణపతి చతురావృత్తి తర్పణాలు చేయించుకోండి. అనుకున్న కార్యాలు ఉద్యోగ సిద్ధి కలుగుతాయి. గణపతిని ఎక్కువగా స్మరించండి. సుబ్రహ్మణ్య పూజలు ఆరాధనలు ఎక్కువగా చేయండి. దానివలన ఆర్థిక సంక్షోభం ఉండదు. ఏదేమైనా జన్మజాతకము, ఆ దశలు అంతర్దశలు మిమ్మల్ని యాక్టివేట్ చేస్తే అవే గోచారంలో ప్రతిఫలిస్తాయి. కాబట్టి సరైన గురువుని ఎంచుకోండి. ఆ గురువు ద్వారా ప్రతి 6 నెలలకో సంవత్సరానికో మీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నా, లేకపోతే ఏదైనా శుభ ప్రయోగాలు, శుభ పరిణామాలు జరగాలని మీరు ఆశించిన ఆ గురువుని కనుక్కొని నడిచేటటువంటి దశలు బాగున్నాయా గురువు గారు, లగ్నం అసలు మా లగ్నం ఏంటో ఎవరికి తెలియట్లేదు, ఎవరి లగ్నాలు వాళ్ళకి తెలియట్లేదు, మా రాశిది, మా నక్షత్రం ఇది, మా ఫలితాలు వచ్చేస్తాయంటే ఎక్కడ వస్తాయి? రావు. ఎన్ని పూజలు చేయండి, జరగవు. జన్మజాతకాన్ని చూసి ఏ గురువు అయితే అమ్మా మీకు ఇప్పుడు వివాహం ఉందండి, వివాహానికి సంబంధించి జాతకంలో ఎన్నో చూడాలి. చూసిన తర్వాత మీకు జాతకంలో ఒక గ్రహాన్ని బయటికి లాగుతాం మేము. ఆ గ్రహానికి దోషం ఉంది, ఆ గ్రహం ఉన్నటువంటి తత్వాన్ని బట్టి మీరు హోమం చేయాలా, అభిషేకం చేయాలా, దాన ధర్మాదులు చేయాలో ఆ గురువు చెప్తాడు. అలా చేయించుకోవటం ద్వారా మీ కాల్లో ముళ్ళు, కంట్లో నలుసు ఏ విధంగా అయితే వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్ అవుతారో ఆ దోషం వెళ్ళిపోయి మీరు కూడా మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయి చక్కటి అనుభూతి, అనుభవాలు, అనుకూలతలు మీకు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ.